అసలు ఇలా జరిగితే అసలు ఎన్నుకోలేదు 50 నుంచి 70 లక్షలు లాస్ అవుతుందని. ఎందుకు ఇలా అంటే చూడండి, ఈ రోజులో పడిందని చేపలు ఈ నెలలో ఎప్పుడు పడలేదు. మా ఊళ్ళకి అయితే 2 నెమ్మల కోనలు అయితే పడ్డాయి. చూడండి, చిన్న చేపని ఏదో ఈడ్చుకొచ్చినట్టుగా ఆ చేపని అయితే అలా ఈడ్చుకెళ్ళిపోతున్నాడు. ఆ చేపని ఒడ్డున పడేసి ఇంకొక చేపని అయితే ఈడ్చుకొస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఈ చేప అయితే చాలా పెద్ద చేప. ఈ 2 చేపలు వేలం పాట వేస్తే 20 నుంచి 25 వేల దాకా అయితే అమౌంట్ అనేది వస్తాయి. ఆ ఓడైతే ఒకటే ఈడ్చుకెళ్ళకపోతున్నాడు. ఇందాక చేపని అయితే ఈడ్చుకెళ్ళిపోయాడు. దానికంటే ఇది చాలా పెద్దది. చూడండి, అయితే ఈడ్చుకెళ్తున్నారు ఈ చేపని అనేది. ఇలా చేపలు ఈడ్చుకెళ్ళి అయితే ఒడ్డున అయితే పెడతారు ఫ్రెండ్స్. ఒడ్డున పెట్టేసి అయితే దీని మీద అయితే గోనె అయితే వేస్తారు. గోనె ఎందుకు వేస్తారంటే ఎండకి అనేది చేపలు పాడవకుండా దీని మీద అనేది గోనె అయితే వేస్తారు ఫ్రెండ్స్. ఇలా గోనె వేసినా కూడా చేప అనేది ఎండకైతే ఎండిపోద్ది. చేపలు కొనేసి దీనికి ఐసి పెట్టకపోతే చేపలు అనేవి పాడైపోతాయి ఫ్రెండ్స్. ఇందులో ఒక చేప పాడైపోయినా 10 నుంచి 15 వేలు అయితే లాస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చేపలు మొత్తం అయితే సాగుకారులే కొనాలి కాబట్టి సాగుకారులు కూడా చాలా ఫాస్ట్ గా చేపలు అనేవి కొంటున్నారు ఫ్రెండ్స్. ఒకసారి సాగుకారు అనేది చేప కొనేసి బర్ఫ దగ్గరికి పెట్టుకెళ్ళిపోతే ఆ చేపకి ఏమైనా మత్స్యకారులకి అనేది సంబంధం లేదు ఫ్రెండ్. అందువలన సాగుకారులు అయితే చేపలు అయితే కొన్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చూసి కొంటారు ఫ్రెండ్. చాలా ఎక్కువగా అయితే ఈ రోజు చేపలు అయితే పడిపోయాయి ఫ్రెండ్. చూడండి ఎన్ని చేపలు అయితే పడ్డాయి. వెల్లో టోన్ ఫిష్లు అయితే చాలా ఎక్కువగా పడ్డాయి. అలాగే బ్లాక్ మారియన్స్ అయితే తక్కువగా పడ్డాయి, కానీ అవి చాలా పెద్ద చేపలు అయితే పడ్డాయి. ఫ్రెండ్ మీకు అయితే చూపెడతాను చూడండి. ఆ చేప అయితే చాలా పెద్దది. వెల్లో టోన్ ఫిష్లు పెట్టినప్పుడు అయితే చాలా ఫాస్ట్ గా అయితే పని అవుతుంది, కానీ బ్లాక్ మారియన్స్ పెట్టినప్పుడు అయితే లేట్ గా అయితే ఒడ్డుగా అయితే వస్తాం. అయితే గంటన్నర అయితే పెడేస్తాయి ఒక చేపని బోట్లోకి అనేది ఎక్కించుకోబోడికి. కానీ వెల్లో టోన్ ఫిష్లు పడినప్పుడు చాలా హ్యాపీగా అయితే ఉంటది. ఎందుకంటే 1, 2 కాదు 4 అయితే పడిపోతాయి ఒకేసారి. ఆ చేపలు అనేవి గుంపుగా తిరుగుతాయి ఫ్రెండ్స్. అందులో ఎర్రలు వేస్తే చేపలు అనేవి పడతాయి. ఎన్ని ఎర్రలు వేస్తే అన్ని చేపలు అయితే పడిపోతాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి అయితే ఏ చేపలు పడవు. అందులో వన్డే ఫిషింగ్ చేసినప్పుడు అయితే ఓన్లీ సెల్దన్నమే పెట్టుకెళ్తాం. నైట్ మిలిగిపోయిన అన్నంలో గంజి అయితే వేసి ఉల్లిపాయ లేకపోతే ఏదైనా మిరపకాయలు లాంటివి అయితే పెట్టుకెళ్తాం. వెల్లన్నం అనేది 2 రోజులు 3 రోజులు లేదా 7 రోజులు వేటలు అయితేనే మనం గ్యాస్ స్టవ్ అనేది పెట్టుకెళ్తాం. మనం వంట చేసుకొని తినడానికి అవుతుంది. కానీ చేపలు ఒడ్డుకి వచ్చి లేదైనా 3-4 గంటలు అయితే టైం అయితే అయ్యింది. కానీ చేపలు అయితే ఇంకా కొనలేదు. కర్రలు పెట్టుకో ఎందుకున్నారంటే ఈ చేపలు కొన్న వెంటనే బరప దగ్గరికి అనేది పెట్టుకెళ్ళింది బాధ్యత అటగాళ్ళదే ఫ్రెండ్. అందువలన మా వాళ్ళు అయితే చేపలన్నిటిని తీసి బోట్లు ఒడ్డున పడేసి చేపల దగ్గర అనేది ఉంటారు. చేపలు కొన్న వెంటనే బరప దగ్గరికి పెట్టుకెళ్లి వాళ్ళకి అప్పు చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి తానం చేయాలి. అప్పటిదాకా అయితే ఇంటికి అయితే వెళ్ళరు ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే. చేపలు వాళ్ళకి ఇచ్చేసి రాబడికి టైం 4 లేదా 5 లేకపోతే నైట్ 8 కూడా అయిపోద్ది. ఆ టైం దాకా అయితే ఆకలితోనే ఉండాలి. అయితే డౌట్ అయితే రావచ్చు, ఇంటికి వెళ్ళిపోయి అన్నం తినేసి వచ్చి ఎమ్మికొచ్చు కదా బ్రో అని. ఒకసారి ఆ చేపల దగ్గర ఎవరు లేకపోతే వేరే చేపల దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ చేపల దగ్గర రాబడికి లేదన్నా టైం అయితే చాలా ఎక్కువగా పడిపోద్ది. అందువల్ల అయితే అందరూ ఒకే దగ్గర ఉంటారు. చేపల దగ్గర లేకపోతే వాళ్ళు అనేది చేపలు అనేవి కొన్నారు ఫ్రెండ్స్. కర్రెట్టుకొని అయితే ఉండాలి. ఎందుకంటే ఆ చేపలు కొనేసిన వెంటనే పెట్టుకెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ షెడ్ దగ్గరికి. చేపలు కొనేసిన వెంటనే ఆ చేపలు షెడ్ దగ్గరికి ఎట్టుకెళ్ళిపోతే ఆ చేపలు ఏమైనా పాడైపోతే మత్స్యకారులకి అనేది డబ్బులు అనేవి కట్ చేసి అయితే ఇస్తారు. ఒక సాగుకారు లేదైనా 40 నుంచి 50 లక్షల సరుకు అయితే కొంటారు. కొన్ని చేపలు అయితే బెండ్లో ఐస్ పెట్టి లేదా బెంగళూరు రాష్ట్రాలు అయితే వెళ్తాయి ఫ్రెండ్స్. ఆ చేపలు అనేవి ఒక చేప పాడైపోయినా సరుకు మొత్తం మళ్ళీ రిటర్న్ అనేది వచ్చేది. అందువలన ఆ చేపలు చూసుకొని అయితే కొంటారు. ఆ చేపలు ఎక్స్పోర్ట్ అవ్వాలంటే లేదైనా 2-3 రోజులు టైం అయితే పడుతుంది. అందువలన అయితే చాలా జాగ్రత్తగా అయితే ఐస్ అయితే పెడతారు ఫ్రెండ్స్. మీకు అయితే వెల్లో టోన్ ఫిష్లు ఎంతకి వెళ్తున్నాయి అనేది లైవ్ లో మీరు అయితే చూసేయండి. ఈ 4 చూసారు కదా ఫ్రెండ్స్, 2 చేపలు అయితే 11,200కి అయితే వెళ్ళాయి. అలాగే 4 చేపలు 2 చేపలుగా అమ్ముతారు జతల లెక్కన. మా వాళ్ళు అయితే మొత్తం 22,400కి అయితే వెళ్ళాయి ఫ్రెండ్స్. ఇది అన్ సీజన్ కాబట్టి కొన్ని ఏరియాల్లో అయితే ఈ చేపలు ఉంటాయి. చాలా కాస్ట్ గా అయితే వెళ్ళాయి ఫ్రెండ్స్ చేపలు అనేవి. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు అయితే అన్ సీజన్ అయితే ఉంటది. ఆ టైంలో అయితే మోటార్లు ఉన్న బోట్లు ఏ బోట్లు వేటకి అయితే వెళ్ళవు. ఎందుకంటే అంత కాస్ట్ గా అయితే ఉంటాయి ఈ చేపలు అనేవి. తరచేప మీద ఉన్న బోట్లు అయితేనే వేటకి అయితే వెళ్తాయి ఫ్రెండ్స్. ఏవైనా మోటార్ ఉన్న బోట్లు వేటకి వెళ్ళాయి అంటే ఆ తప్పకుండా రిజిస్ట్రేషన్ పేపర్ అయితే క్యాన్సిల్ అయితే చేసేస్తారు. సచివాలయంలో ఉన్న సార్లు అయితే వస్తారు. రిజిస్టర్ పేపర్ క్యాన్సిల్ అయిందంటే గవర్నమెంట్ నుంచి రావాల్సిన 20,000 అయితే ఆ బోటుకి అనేది. గవర్నమెంట్ అనేది ఈ అన్ని సీజన్ లో ప్రతి మత్స్యకారుడికి అనేది 20,000 అయితే వేస్తుంది. ఎందుకంటే బోట్లన్నీ ఒడ్డున అయితే ఉండిపోతాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరని. ఆ వాళ్ళు కూడా ఈ 2 నెలలు ఎక్కడికి వెళ్లకుండా వలలు అలాగే తాళ్లు కూడా బాగా అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. చిన్న బోట్లు ఉన్న వాళ్ళే ఓన్లీ వేటలకి అనేది వెళ్తారు. సముద్రం అనేది చాలా ముందుకైతే వచ్చేస్తుంది. చేపలు కొనకపోతే చేపలన్నీ సముద్రంలో కొట్టుకుపోతాయి ఫ్రెండ్స్. చాలా ఎక్కువగా పడ్డాయి కదా. ఆ వాళ్ళు అయితే వన్ డే ఫిషింగ్ అయితే నైట్ 3 గంటలకి అయితే వెళ్ళి ఇప్పుడైతే సాయంకాలం 5 అయితే అవుతుంది ఫ్రెండ్స్. వేటకి వెళ్ళి వచ్చేదాకా అయితే అలా నించొని అయితే ఉండాలి. కూర్చోడానికి చిన్న సాయిస్ కూడా దొరకదు ఫ్రెండ్స్. మనం పెట్టుకెళ్ళిన సెల్దన్నం కూడా ఒకే పూట తింటాం. అది కూడా ఒడ్డుకి ఇచ్చే ముందాలు అయితేనే తింటాం ఫ్రెండ్స్. ఆ సెల్దన్నం కూడా అది లేదా 11 గంటలకి అయితే సెల్దన్నం అనేది తింటాం. మళ్ళీ అక్కడ నుంచి అయితే నించొని ఒడ్డుకి అయితే రావాలి. మనం డ్యూటీకి వెళ్ళామంటే 1/4
గంట అయినా కూర్చోడానికి అయితే అవుతుంది, కానీ వేటకి వెళ్ళావంటే కూర్చోడానికి అయితే అస్సలు అవ్వదు ఫ్రెండ్స్. అలా నించొనే ఉండాలి, కాళ్ళు అయితే పీకుతూ ఉంటాయి. అందువలన మా ఊళ్ళో అయితే వేటకి మానేసి ఇలా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నారు. డ్యూటీకి వెళ్ళావంటే 3 పూటలు తినొచ్చు, అదే వేటకి వెళ్ళావంటే 2 పూటలు కూడా తినలేందుకు కష్టంగా ఉంటది. ఎందుకంటే వేటకి వెళ్ళావంటే ఒక పూట అయితే గడిచిపోద్ది, మళ్ళీ నైట్ అయితే తినడానికి అయితే అవుతుంది. వెంటనే తినేసి మళ్ళీ పడుకొని మళ్ళీ మార్నింగ్ 3 లేదా 4 గంటలకి అయితే వేటకైతే వెళ్ళిపోవాలి. సావుకారులు అనేది చేపలు కొనుక్కుంటూ వస్తే చేపలు అనేవి ఇక్కడ వస్తూనే ఉన్నాయి. చేపలు పాడైపోయి అంతే లేదన్నా 70 లక్షలు అయితే లాస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అందువల్ల అయితే మా వాళ్ళు అయితే చాలా ఫాస్ట్ గా అయితే చేపలు అయితే కొంటున్నారు. ఓళ్ళు బోటు దిగితే ఏదైనా చేప అయితే పెట్టుకెళ్దాం అనుకుంటున్నాను, కానీ ఇప్పటికి 3 గంటలు అయితే ఉన్నాను ఇక్కడ బీచ్ ని, కానీ మా ఓల్డ్ బోట్ అనేది ఇంకా రాలేదు. ఇప్పుడైతే టైం అయితే సాయంకాలం 5:30 అయితే అవుతుంది. మా ఓల్డ్ బోట్ అనేది ఇంకా రాలేదు. కొన్ని బోట్లు అయితే కనబడితే అందులో మా ఓల్డ్ బోట్ అయితే ఒకటి అయితే ఉండొచ్చు. ఈ వీడియో ఏ ఊరి దాకా వచ్చిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, నాకు తెలుసుకోవాలని ఉంది. అలాగే మీరు వెల్లో టోనా ఫిష్ బ్లాక్ మారియన్స్ తిని ఉంటే కామెంట్ చేయండి. అలాగే చేపల ప్రైస్ కూడా చెప్పండి. వెళ్లే ముందు మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వీడియోలో మా ఓళ్ళకి అయితే ఏ చేపలు పట్టాయో మీకు వీడియో తీసి అయితే పెడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.